తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక పురాణంలో 24వ అధ్యాయంలో ఉండేటువంటి విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అత్రి మహాముని అగస్త్య మహామునితో పురంజయుని యొక్క వృత్తాంతం అంతా కూడా తెలియజేశాడు. పురంజయుడు ఏ విధంగా మోక్షాన్ని పొందాడు, ఏ విధంగా కార్తీక వ్రత మహత్యాన్ని ఆచరించాడు, మోక్షాన్ని పొందాడు, ఈ విషయాల గురించి గత వీడియోల్లో, గత కథల్లో, గత అధ్యాయంలో తెలుసుకున్నాం. తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ కూడా అత్రి మహాముని అగస్త్యునితో చెప్పాడో, అగస్త్యుడు ఇంకా అడుగుతున్నాడు, మహర్షి ఇంకా ఏమైనా విశేషాలుంటే తెలియజేయండి అని అత్రి మహామునికి అడిగేటప్పటికీ అత్రి మహాముని అగస్త్య మహామునితో మరికొన్ని ఇతిహాసాల గురించి, ఈ కార్తీక మాస వ్రత మహత్యం గురించి, ఇంకా ఎన్నెన్నో విశేషాల గురించి ఈ యొక్క అగస్త్యునితో తెలియజేస్తున్నారట. ఏమని? అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావం ఎంత ఆచరించనను, ఎంత వినను తనివి తీరదు. ఈ కార్తీక వ్రత మహత్యం ఎంత విన్నా, ఎంత చదివినా తనివి తీరదని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు వివరించను, ఆలకింపము. నాకు తెలిసినంత వరకు మరికొన్ని విషయాలు నీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా సావధానంగా విను అని అత్రి మహాముని తెలియజేస్తున్నారు. ఏమని? గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాలు ఆచరించడను ఎంత ఫలము కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడే కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయవారికి అంతే ఫలము కలుగును. గంగా, గోదావరి మొదలగు పుణ్య నదులలో స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, పుణ్యం కలుగుతుందో, అలాగే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అటువంటి సమయాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, అంతేకాకుండా ఈ శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి ఈ కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయవారికి అంతే ఫలము కలుగును. ఈ శ్రీమన్నారాయణమూర్తిని కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఎవరైతే పూజిస్తారో, ఆ రోజున దాన ధర్మములు చేస్తారో వారికి గంగా, గోదావరి నదులలో స్నానం చేసిన, అలాగనే సూర్యచంద్ర గ్రహణ చంద్ర సమయాలలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున అంత మహత్యం కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఎవరైతే ఈ యొక్క విష్ణుమూర్తిని ఆరాధిస్తారో, దాన ధర్మములు చేస్తారో, మిగిలిన రోజులలో చేసినటువంటి ఫలితము కన్నా 1000 రెట్లు అధికముగా ఫలితం వస్తుంది సుమా అని మహర్షులు వారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఆ ద్వాదశి వ్రతం చేయ విధానం ఎట్లో చెప్పేది వినము. అయితే ఈ ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం ఆ రోజున ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే ఫలితం వస్తుంది, ఈ విషయాల గురించి తెలియజేస్తున్నాను వినండి అని అత్రి మహాముని అగస్త్యులతో చెప్తూ ఉన్నారట. ఏమని? ఈ కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమో చేయక ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను. అయితే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం ఏ విధంగా చేయాలంటే, ముందు కార్తీక శుద్ధ దశమి నాడు పగటిపూట మాత్రమే భోజనం చేయాలి. ఆ తర్వాత ఆ మరునాడు ఏకాదశి వస్తుంది కదా, ఆ ఏకాదశి రోజున శుష్కోపవాసం అంటే కటిక ఉపవాసం చేయాలి. ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు. ఆ విధంగా ఉపవాసం నుండి తర్వాత ద్వాదశి గడియల మరునాడు వచ్చిన వెంటనే కూడా భోజనం చేయాలి అని తెలియజేస్తున్నారు. దీనికి ఒక ఇతిహాసం కలదు, దానిని కూడా వివరించదు. అయితే
ఈ ద్వాదశి వ్రతం చేయడానికి ఒక ఇతిహాసం ఉంది. ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఆ ఫలితాన్ని ఎలా పొందారు, ఈ విషయాల గురించి ఒక చక్కనైనటువంటి ఇతిహాసం ఉంది. దానిని నేను ఇప్పుడు మీకు వివరిస్తున్నాను అని అత్రి మహాముని తెలియజేస్తూ ఉన్నారు. పూర్వము అంబరీషుడు అని ఒక రాజు కలడు. అతను పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచున్నాడు వాడు. ఈ అంబరీషుడు అనేటువంటి రాజు చాలా భాగవతోత్తముడు, అంటే భగవద్భక్తి కలవాడు. అంటే విష్ణు భక్తి కానీ శివభక్తి కానీ ఏదైనా సరే భగవంతుడి యొక్క భక్తి కలవాడు ఈ అంబరీషుడు. అయితే ఎప్పుడూ కూడా తనకిష్టమైనటువంటి విష్ణుమూర్తికి అతి ప్రీతి అయినటువంటి ఈ ద్వాదశి వ్రతాన్ని ఎప్పుడూ కూడా నిత్యము చేస్తూ ఉండేవాడు. ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయించుండేవాడు ఎవరు, ఈ అంబరీషుడు. అంతేకాకుండా ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండను. ఇలా ప్రతి ద్వాదశి నాడు ఈ ద్వాదశి వ్రతాన్ని చేస్తున్నాడు. ఉదయాన్నే లేచి స్నానం చేసి ముందు రోజున ఉపవాసం ఉండి ఆ తర్వాత ద్వాదశి గడియలు రాగానే దాన ధర్మాదులు చేయటం, అలాగనే విష్ణువుని పూజించడం, ఆ విధంగా తర్వాత భోజనం చేయటం, ఇలా ద్వాదశి వ్రతం ప్రతి ద్వాదశి నాడు కూడా చేస్తూ ఉన్నాడు. అలా ఆ క్రమంలోనే ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు చాలా తక్కువగా ఉన్నాయట. ఆ రోజు ద్వాదశి సమయం చాలా తక్కువగా ఉందట ఒక ద్వాదశి నాడు. అందుచే ఆ రోజు పెందలకడినే వ్రతమును ముగించుకొని బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండను. అందుచేత ద్వాదశి గడియలు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో, ద్వాదశి గడియలు పోతే ఫలితం దక్కదేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ద్వాదశి గడియలు పోకుండానే చీకటినే లేచి స్నాన సంధ్యాదులను కూడా చేసుకొని ఆ యొక్క విష్ణు అర్చన చేసుకొని దాన ధర్మాదులను ముగించుకొని బ్రాహ్మణ సమారాధనకి సిద్ధమై ఉన్నాడట ఈ యొక్క అంబరీషుడు. అదే సమయమున అతడికి కోపస్వభావుడికి దూర్వాసుడు వచ్చను. ఎప్పుడైతే బ్రాహ్మణ సమారాధన సిద్ధంగా ఉన్నాడో ఆ సమయంలోనే దూర్వాస మహాముని అక్కడికి వచ్చాడట. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేను కాన తొందరగా స్నానమేగి రమ్మని కోరాను. వెంటనే కూడా అంబరీషుడు ఆ దూర్వాస మహాముని చూశాడు, చాలా గౌరవించాడు, సత్కారములు చేసి వెంటనే కూడా ద్వాదశి గడియల్లో పారాయణ చేయాలి, భోజన ద్వాదశి గడియల్లో ఆచరించాలి కనుక ఓ మహాముని మీరు వెంటనే కూడా నదికి వెళ్ళి తొందరగా స్నానం చేసుకొని స్నానం ముగించుకొని వెంటనే రండి అని ఆ దూర్వాస మహాముని కూడా భోజనానికి ఆహ్వానించేట ఈ అంబరీషుడు, ఈ రాజు. వెంటనే కూడా దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెళ్ళడం. దానికి దూర్వాసుడు చాలా ఆనందించి వెంటనే కూడా అంగీకరించి పక్కనే ఉండేటువంటి నదికి స్నానానికి వెళ్ళేట. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నానో దూర్వాసుడు రాలేరు. అంబరీషుడు చాలాసేపు చూస్తూ ఉన్నాడు, కాలక్షేపం చేస్తున్నాడు. ఎంత వేచి ఉన్నా ఈ దూర్వాస మహాముని తిరిగి రావడం లేదట. ద్వాదశ గడియలు దాటిపోతున్నవి. ఈ ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. ఈ దూర్వాస మహాముని రావడం లేదు. ఈ ద్వాదశ గడియల్లో భోజనం బ్రాహ్మణ సమారాధన చేసి తను భోజనం చేస్తే కానీ ఫలితం దక్కదు. అందుకని ఈ ఈ అంబరీషుడు ఈ దూర్వాస మహాముని యొక్క రా కోసం చూస్తూ ఉన్నాడు. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకున్నాడు, ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనములకు రమ్మంటనే. తనలో తాను చాలా బాధపడుతున్నాడు. ఇంటికి వచ్చినటువంటి దూర్వాస మహామునికి భోజనంకి రమ్మన్నాను. ఆ ముని నదికి స్నానములకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇంత చేస్తే ఆ మహాముని దూర్వాస మహాముని నదికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. నేను చూస్తే ఆయనకి భోజనంకి రమ్మన్నాను, ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి, ఏం చేయాలో తెలియదని చాలా ఆలోచిస్తూ ఉన్నాడు ఈ అంబరీషుడు అనేటువంటి రాజు. బ్రాహ్మణునికి ఆతిథ్యమిత్తుమని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవట మహాపాపం. బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇచ్చి
నేను భోజనం పెడతాను రండి అని పెట్టకపోవడం అది మహాపాపం కింద వస్తుంది అని అంటున్నాడు. అది గృహస్థులకు ధర్మము కాదు. గృహస్థుల ఎవరికి కూడా బ్రాహ్మణులకు భోజనం పెడతామని చెప్పి భోజనం పెట్టకపోవడం మహాపాపం అవుతుంది. గృహస్థులకు అది మంచిది కాదు అని అంబరీషుడు అనుకుంటున్నాడు మనసులో. ఆయన వచ్చే వరకు ఆగిన 12 గడియలు దాటిపోను. ఆయన వచ్చే వరకు చూస్తే యువతల 12 గడియలు దాటిపోతున్నాయి. వ్రత భంగమగును, వ్రతం భంగం అయిపోతుంది. ప్రతి 12 నాడు వ్రతం చేశాను, ఈ 12కి ఈ వ్రతం భంగం అయిపోతుంది అని అనుకుంటున్నాడు. ఆ మహాముని కోపస్వభావం గలవాడు. ఈ యొక్క ముని చాలా కోపం గలవాడు. ఈ యొక్క ముని వెంటనే కూడా ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించను, ఆయన రాకుండా నేను భుజించానా, నేను భోజనం చేశానా, నాకు శాపం ఇస్తాడు అని అనుకుంటున్నాడు. నాకేమీ తోచుకున్నది, నేను ఏ రకంగా ఆలోచించినా ఏమీ తోచడం లేదు. యువతల ఆగితే 12 గడియలు పోతున్నాయి, వ్రతభంగం అయిపోతుంది. లేదా ఆయన వచ్చే వరకు ఆగానా, ఆగకుండా ఉన్నానా, ఆ మహాముని నేను భోజనం చేస్తే శపిస్తాడు, ఏమి చేయాలో తోచడం లేదు అని అంబరీషుడు ఆలోచిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, బ్రాహ్మణ భోజనానికి అతిక్రమించరాదు. 12 గడియలు మించిపోకూడదు. ఎలా? యువతల బ్రాహ్మణులకు భోజనం చెప్పి నా మాట తప్పరాదు. అలాగని 12 గడియలు పోతే ఈ వ్రతం భంగం అవుతుంది. ఏం చేయాలి? గడియలు దాటిపోయిన పెదవ భుజించినట్లా హరిభక్తిని వదిలిన వాడగలను. 12 గడియలు పోతే మళ్ళా ఆ 12 భోజనం చేసినట్లయితే హరిభక్తి కలగదు అని ఆలోచిస్తున్నాడు. ఏకాదశి నాడున్న ఉపవాసం నిష్ఫలమగను. ఏకాదశి ఇంత ఏమీ తీసుకోకుండా ఇంత కటిక ఉపవాసం ఉంటే ఆ ఫలితం కూడా దక్కదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. 12 విడిచి భుజించిన భగవంతుడికి భోజనము చేసిన దూర్వాసన కోపం వచ్చును. 12 విడిచి భుజించిన భగవంతుడు యొక్క అనుగ్రహం పొందలేము. పోనీ అలాగని భోజనము చేస్తే దూర్వాసుడు శాపం ఇస్తాడు, ఆయన కోపం వస్తుంది. అదేను కాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మ యందు చేసిన పుణ్యములకు నశించును. అలాగని చెప్పి ఈ 12 వ్రతం నియమం పెట్టుకున్నాను. ఆ నియమం ఏదైతే తప్పుతానో 12 గడిలో భోజనం చేయకపోతే నియమం తప్పినట్లే. అటువంటి నియమం తప్పినట్లయితే నేను గత జన్మలలో చేసినటువంటి పుణ్యాలు కూడా పోయి నాకు పాపములు కలుగుతాయి, వానికి ప్రాయశ్చిత్తం కూడా శాస్త్రంలో లేదు అని అనుకుంటున్నట్ట అంబరీషుడు. అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. సరే, ఏదో ఒక నిర్ణయం రావాలి కదా అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తున్నట్ట అంబరీషుడు. ఏమని? బ్రాహ్మణ శాపమునకు ఏం భయం లేదు, కానీ నాకు విష్ణుమూర్తి యొక్క అభయం ఉంటుంది. నేను 12 వ్రతం చేస్తున్నాను కనుక ఇది విష్ణుమూర్తికి ప్రీతి అయినటువంటి వ్రతం కాబట్టి ఆ వ్రత ప్రభావం చేత నాకు విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు, నాకేం భయం లేదు అని ఆ పాపం ఏదైతే ఉందో అది ఆ విష్ణుమూర్తే పోగొడతాడని ఆలోచిస్తున్నాడు. కావున నేను 12 గడిలో భోజనం చేయటమే ఉత్తమం అని ఆలోచించాడు. అందుచేత నేను ఆ మహాముని రాక కోసం చూడడం కన్నా ఈ వ్రతం భంగము కాకుండా 12 గడియలు పోకుండా నేను భోజనం చేయడమే ఉత్తమము, ఆ వ్రతం హత్యం పొందటమే ఫలితం పొందటమే ఉత్తమము అని ఆలోచించుకున్నాడు. అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను ఆశ్రయించి ఈ విధముగా చెప్పాను. ఎందుకైనా మంచిది, నా ఆలోచన కన్నా పండితులు పెద్దలు ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆలోచిద్దాం. ఇటువంటి సమస్య, ఇటువంటి మీమాంస ఉండేటప్పుడు పెద్దలు పండితులను ఆశ్రయిస్తే వారు మంచి సలహాలు చెప్తారని చెప్పి పండితులను ఆశ్రయించి వారితో ఈ విధంగా చెప్తున్నట్ట అంబరీషుడు. ఏమని? ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఒకటి చేసి నేను కటిక ఉపవాసం ఉంటేనే. నిన్న ఏకాదశి, నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈ దినమున స్వల్పముగా మాత్రమే 12 గడియలు ఉన్నవి. ఈరోజు
కొంత సమయం మాత్రమే ద్వాదశ గడియలు ఉన్నాయి. ద్వాదశ గడియల్లో భుజింపవలసి ఉన్నది. ద్వాదశ గడియల్లోనే భుజించాలి, భోజనం చేయాలని పెద్దలు పండితులు చెప్పి ఉన్నారు కదా. ఇందులో నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చేసరి ఈ సమయంలోనే దూర్వాస మహాముని మా ఇంటికి విచ్చేశారు. ఆ మహామునిని నేను భోజనములకు ఆహ్వానించదని. ఆ మహామునికి కోరినట్లు మహర్షుల వారు వచ్చారు కదా, వారికి కూడా ఆతిథ్యం ఇద్దామని భోజనంకి రమ్మని భోజనం చేయవలసిందిగా నేను ఆ మహామునిని కోరాను. అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను. అందులకు ఆ దూర్వాసముని అంగీకరించి స్నానం చేయడానికి నదికి వెళ్ళారు. వెళ్ళినటువంటి మహర్షి ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. అయితే ఆయన నదికి వెళ్ళారు, స్నానం చేసి ఇంకా రాలేదు. యువతలు చూస్తే ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడిలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా? ఈ రెండులో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరాను. అయితే ఇంతవరకు కూడా నేను చూశాను, ఆయన రాలేదు. బ్రాహ్మణుని భోజనంకి ఆహ్వానించాను. మహర్షిని బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడిలో భోజనం చేయడం ఉత్తమమా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా? అయితే వ్రతభంగానికి కలుగుతుంది కదా, దానికి అంగీకరించాలా, లేదా ముని వచ్చే వరకు కూడా భోజనం చేయకుండా ఉండాలా, లేక ద్వాదశ గడియలు పోకుండా భోజనం చేసి వ్రతాన్ని పూర్తి చేయాలా అని ఈ రెండిట్లో ఏది మంచిది అని ఈ యొక్క మహర్షి రాజు అంబరీషుడేమో అడుగుతున్నారట పండితులకి. ఈ రెండులో ఏది ముఖ్యమైనదో తెలపవలసిందని కోరాను. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటులు గర్భకుహరములందు జఠరాగ్ని రూపములు రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని నొసంగుచున్నాడు. నాయన రాజా అని ఈ పండితులందరూ కూడా రాజుతో అనేక ధర్మశాస్త్రములను పఠించి, చూసి, పరిశోధించి, విమర్శించి, దీర్ఘంగా ఆలోచించి ఈ యొక్క అంబరీషునితో అంటున్నారట. ఏమని? సమస్త ప్రాణికోటులకు గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలి పుట్టించడం. అగ్నిదేవుడు అన్ని ప్రాణులకి జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. ఆ యొక్క అగ్నిదేవుడు ప్రాణులందరికీ కూడా ఆకలిని పుట్టిస్తాడట. ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించడం. ఈ అన్ని ప్రాణులు కూడా భుజించినటువంటి ఏదైతే అన్నం పదార్థం ఉందో అది చతుర్విధానములు కూడా పచనంగా చేసి వాటినేమో దేహేంద్రియాలకు శక్తిని వసంగుచున్నాడు. వాటన్నిటినీ కూడా పచనం చేసి మన యొక్క ప్రాణులకు దేహేంద్రియాలన్నిటికీ కూడా శక్తిని ఈ అగ్నిదేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలేను. ఆ యొక్క ప్రాణవాయువు సహాయంతో ఈ జఠరాగ్ని అన్నది ప్రజ్వలిస్తుందట. అది చెలరేగిన క్షుద్మాద దప్పిగా కలవడం. ఎప్పుడైతే జఠరాగ్ని ప్రజ్వల్లో పడుతుందో అప్పుడు ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది అని తెలియజేశారు పండితులు. ఆ తాపమును చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. ఆ జఠరాగ్ని ఉండేటువంటి ఆ తాపాన్ని తగ్గించాలి అంటే అన్నమును భుజించాలి, అలాగే నీటిని త్రాగాలి అని చెప్తున్నారు. ఆ జఠరాగ్నిని శాంతపరచాలి అని చెప్తున్నారు. శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు. శరీరానికి శక్తి ఉండాలంటే అగ్నిదేవుడే ముఖ్య కారకుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. అందుకే దేవతలందరిలోనూ పూజ్యుడై ఉన్నాడట అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను. ఆ అగ్నిదేవుడిని అందరూ కూడా పూజించాలి. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతవాడైనను భోజనం విడుదలని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. ఏ గృహస్థుడైనా
ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టకుండా ఈవాడు ఏ జాతి వాడైనా తిరిగి చివరికి కడజాతి వాడైనా ఇంటికి వచ్చినటువంటి వాడు అతిథి. ఆ అతిథికి భోజనం పెట్టకుండా తను భుజించకూడదు అని చెప్తూ ఉన్నారు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలియు సదాచార సంపన్నుడైన దూర్వాస మహాముని భోజనం పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపము కలుగును. అందులోకి ఇప్పుడు వచ్చినటువంటి వాడెవడు అతిథి? దూర్వాస మహాముని. ఆ దూర్వాస మహాముని మహాతపస్శాలి, అంతేకాకుండా సకల విద్యా విశారదుడు, మహాతపస్శాలి, సదాచార సంపన్నుడు. ఆయన తిరిగి అంతేకాకుండా ఆయన మహాకోపిష్టి కూడా. అందుచేత అటువంటి మహామునులకు అతిథిగా వచ్చినటువంటి వారికి భోజనం పెడతారని చెప్పి భోజనం పెట్టకుండా తాను భుజించడం చాలా పాపం అని ఈ పండితులు చెప్పారట. అందువలన ఆయుక్షేణం కలుగుతుంది. భోజనం పెడతారని చెప్పి ఎంతటి వారికైనా, ఏ జాతి వారికైనా భోజనం పెడతారని చెప్పి భోజనం పెట్టకుండా పంపించేయడం అన్నది మహాపాపం అని తెలియజేస్తున్నారు. అందువలన ఆయుక్షేణం కూడా కలుగుతుందని తెలియజేస్తున్నారు. దూర్వాసునంతటి వారిని అవమానం అనుభవించిన పాపము సంప్రాప్తము అని తెలియజేసిరి. అంతటి మహాముని ఈ యొక్క అవమానపరిచినట్లే భోజనం పెట్టకపోయినా తాను వచ్చినంత వరకు భోజనం చేయకుండా చూడకుండా భోజనం చేసేసినంత వల్ల, లేదా ఈ యొక్క భోజనం మహామునికి పెట్టకపోయినా ఇదంతా కూడా మహాపాపం అని చెప్పి ఈ యొక్క అంబరీషుడికి ఈ పండితులందరూ కూడా తెలియజేసినట్లుగా ఈ యొక్క అత్రి మహాముని అగస్త్యుల వారికి ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా తెలియజేశారట. ఇది శ్రీ కార్తీక పురాణే చతుర్వింశోధ్యాయ సమాప్తాః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.